యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించిన తర్వాత ఆఖరి రోజు గురువారం నాడు ఆయనను పట్టుకోవడం, న్యాయస్థానాలకు తిప్పడం. న్యాయస్థానాలంటే అన్నగారి దగ్గరకు, కైప గారి దగ్గరకు, పిలాతు గారి దగ్గరకు, హేరోదు గారి దగ్గరకు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పడం జరిగింది. ఆయనని ఎన్ని చోట్లకు తిప్పినా అందరూ చెప్పింది ఏంటి అంటే, ఇతని యందు మాకు ఏ దోషము కనబడట్లేదు అని. ప్రజలు మాత్రం ప్రధాన యాజకుల ప్రోద్బలంతో ఏవేవో ఆయన చెయ్యనివి ఆయన మీద నేరంగా మోపి రుజువు చేయాలనుకున్నారు, కానీ రుజువు చేయలేకపోయారు. చివరిగా ఏం జరిగిందంటే, పిలాతు గారు ఏం చేశారంటే, నాకైతే ఆయన ఏందో ఏ దోషం కనబడట్లేదు, కాబట్టి మీ రాజుని ఏం చేయాలనుకుంటే మీరు అది చేసుకోండి, నేను మాత్రం చేతులు కడుక్కుంటున్నాను అన్నారు. ప్రజలు అన్నారు, సిలువ వేసే అధికారం మాకు లేదు, కాబట్టి ఆయన చనిపోవాలి, నువ్వే ఆయన చంపేయి, అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వే మరణశిక్ష విధించు అని చెప్పుకున్నారు. మొత్తం మీద మరణశిక్ష ఖరారైపోయింది. యేసుక్రీస్తు వారికి సిలువ వేసేశారు. ఆయనతో పాటు మరో 2 దొంగలను ఆయనకి ఇరువైపులా పెట్టారు. ఇది గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇరువైపులా సిలువ వేయబడిన 2 వ్యక్తులు ఎవరు అంటే బందిపోటు దొంగలు. వారిని గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటి అంటే, వారు నేరము చేసిన వారు అనే మాట. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనంలో, మరి 2 ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. వారెవరండి? వారెవరు? నేరము చేసిన వారు. నేరము చేసిన ఈ 2 ఆయనకి ఇరువైపులా సిలువ వేయబడితే, సిలువ వేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు మనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త, మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలు రాజుగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఓకేనా? ఈరోజు కాసేపు యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన ఆ నేరస్తులు యేసుక్రీస్తు వారిని ఎందుకు నిందించారు? వాళ్ళకి నిందించవలసిన అవసరం ఏంటి? వాళ్ళకి ఆయన నాయకుడా? ఆయన కూడా దొంగ? ఆయన చెప్తేనే ఆ దొంగలు దొంగతనం చేస్తున్నారా? ఎందుకు ఆయన నిందిస్తున్నారు? ఎందుకు ఆయన తిడుతున్నారు? ఎందుకు ఆయన దూషిస్తున్నారు? ఇది ఒకసారి మనము ఆగి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువ వేయబడిన ఆ 2 దొంగలు, ఆ 2కి సిలువ మరణమే విధించబడింది. అయితే ఆ 2 సిలువ మరణం పొందడానికి సిలువ ఎక్కిన తరువాత చేస్తున్న పని ఏంటంటే, అటువైపు ఉన్న వ్యక్తి ఇటువైపు ఉన్న వ్యక్తి కూడా మధ్యలో ఉన్న వ్యక్తిని తిడుతున్నారు కదా. నేను అంటాను, ఎందుకు తిట్టారు వాళ్ళు? బంధువా? ఒకే వృత్తి చేసేవారా? పోనీ నేను విడిపిస్తానని చెప్పాడా? దోచుకున్నదేమైనా సగం తెచ్చి ఈయనకి ఇచ్చారా? మరి ఎందుకు తిడుతున్నారు? ఎందుకు నిందిస్తున్నారు? ఆ నిందేంటో మనకు తెలుసు, లూకాసు వార్తలో చదువుతాం కదా. మళ్ళీ చూద్దాం ఒకసారి. ఆ దొంగలు యేసుక్రీస్తు వారిని ఏమని నిందిస్తున్నారు, ఏమని అంటున్నారు అంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుమో, మమ్మును కూడా రక్షించు. ఇంతకీ వాళ్ళు తిడుతున్న నిందలు వేస్తున్నది ఏంటో తెలుసా? నీవెవరివి? క్రీస్తునని చెప్పుకున్నావు కదా, రాజునని చెప్పుకున్నావు కదా. రాజు అయితే శిక్ష వెయ్యాలి కానీ శిక్ష పొందకూడదు, అవునా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అంటాం. అంటే అర్థం ఏంటి?
వాళ్ళు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుద్ది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను రాజునని చెప్పుకొని ఆయన శిక్షింపబడుతున్నాడు ఎదుటి వాళ్ళ చేతుల్లో. ఈయన శిక్షించాలి ఎవరినైనా. అరే వాడిని తీసుకెళ్ళి ఉరేయండి, వీడిని తీసుకెళ్ళి తలదీయండి అనాలి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ హేరోదు గారు ఉన్నాడు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు తల తీయాలంటే వెంటనే ఆజ్ఞాపించాడు, వెళ్ళి తీసుకురండి తల అని. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా రాజు అని చెప్పుకున్నారు కదా, మరి రాజు అయినప్పుడు ఆయన ఎవరు శిక్షించకూడదు, ఆయనే ఎవరినైనా శిక్షించాలి కదా. అందుకే వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు రాజు కదా, క్రీస్తునని చెప్పుకున్నావు కదా, మరి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. ఆ మాటల్లో వెటకారం కూడా ఉంది. నిన్ను నువ్వు కాపాడుకోలేవు కానీ పెద్ద మమ్మల్ని కాపాడతాడట. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించండి అర్థం ఏంటో తెలుసా? ముందు నీది చూసుకో. కనీసం నీకు చేతనైతే నేను రాజునని చెప్పుకున్నావు కదా, క్రీస్తునని చెప్పుకున్నావు కదా, నువ్వు మమ్మల్ని రక్షించేది పక్కన పెట్టు, నిన్ను నువ్వు రక్షించుకో చూద్దాం. ఇది వారి మాటల్లో ఉన్న ఆంతర్యం. ఎందుకు అలా అన్నారు ఏంటి అంటే, నాకు అనిపించిన ఒక అభిప్రాయం చెప్తాను నేను మీకు ఇక్కడ. వీరు ఈ మాట పలకడానికి ఒక బలమైన కారణం ఏంటి అంటే, వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువ వేయబడిన దొంగల్లో ఈ ఇద్దరు కాకుండా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరును మరొక స్థానం బరబ్బా గారు అవ్వాలి. వాస్తవంగా ఎవరిది అవ్వాలి? బరబ్బా గారిది అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే, బందిపోటు దొంగలకి సీనియర్ మోస్ట్ ఆయన. ఒకవేళ మొదట శిక్ష విధించాల్సి వస్తే ముందు అధికంగా తప్పు చేసిన వారికి శిక్ష విధించాలి. ఖచ్చితంగా ఇద్దరికి వేయాలనుకున్నప్పుడు ఈ ఇద్దరికి కాకుండా వీరిలో ఒకరికి మరొకరు బరబ్బాకి శిక్ష విధించాలి. కానీ ఏం జరిగింది అంటే, బరబ్బా విడుదల చేయబడ్డాడు. ఇప్పుడు వీళ్ళకి ఆలోచన వచ్చింది అనుకుందాం. మామూలుగా అయితే మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తే, యూదుల చట్టం ప్రకారం రోమా ప్రభుత్వ కాలంలో ఉన్న ఒక ఆచారం ఏంటి అంటే, పస్కా పండుగ రోజున ఒక ఖైదీని విడుదల చేసే సంప్రదాయం వాళ్ళకుంది. ఎందుకుంది, ఎలా వచ్చింది మనకు తెలియదు. పిలాతు అడిగాడు కదా, ఈ పండుగలో ఒకరిని విడుదల చేస్తే అలవాటు ఉంది కదా, నేను మీ రాజుని విడుదల చేయనా అని అడిగారు ఆయన. అంటే వాళ్ళకు ఒక అలవాటు ఉంది, పస్కా పండుగ రోజు ఖచ్చితంగా ఒకరిని విడుదల చేస్తారు. నేను అనుకుంటాను, ఇక్కడ నా అభిప్రాయం చెప్తా, ఎందుకు విడుదల చేస్తారు అంటే, అసలు పస్కా పండుగ అంటేనే విడుదలకు సంకేతం. ఐగుప్తులో నుంచి విడిపించబడి బయటకు వచ్చిన దానికి సంకేతంగానే పస్కా పండుగ చేయమని దేవుడు చెప్పారు. అది కూడా ఎందుకు అంటే, ఇశ్రాయేలీయుల తొలిచూలు పిల్లలు విడిపించబడి ఐగుప్తీయుల పిల్లలు హతమైపోయారు. దానికి సాదృశ్యంగానే పస్కా పండుగ అంటే విడుదలకు సాదృశ్యం. కాబట్టి దానికి సాదృశ్యమైనదిగా ఈ పండుగలో ఎవరో ఒకరు ఖైదీని విడుదల చేసే సంప్రదాయం వచ్చుండొచ్చేమో బహుశా. ఇది నా అభిప్రాయం మాత్రమే, ఎందుకంటే రాయబడలేదు. కానీ అది ఎందుకు వచ్చింది అంటే, ఏదో మూలం ఉండాలిగా, ఏదో ఒక ఆధారం ఉండాలిగా. ఏంటి ఆధారం అంటే, ఆ పండుగలను ఎందుకు విడుదల చేస్తున్నారంటే, ఆ పండుగ ప్రత్యేకతే విడుదలకు సంకేతం కాబట్టి ఆ పండుగ మనకు కూడా మీరు గమనించినట్లయితే, నేను అనుకున్నాను ఇది ధ్యానం చేస్తున్నప్పుడు, మన ఇండియన్ కల్చర్ లేక మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా మనకు కూడా ఒక సిద్ధాంతం ఉంది. ఆగస్టు 15th కానీ జనవరి 26th కానీ ఖచ్చితంగా ఒక నేరస్తులలో ఖైదీ, జీవిత ఖైదీని అనుభవిస్తున్న వారిలో వారి సత్ప్రవర్తనను చూసి రిలీజ్ చేస్తారు కొంతమందిని. రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడు. ఈ సంప్రదాయం ఎక్కడిది అంటే, ఇదిగో ఈ సందర్భం నుండే వచ్చి ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలకు బైబిల్ మూలం, చరిత్రలో జరుగుతున్న ఎన్నో సంగతులకు బైబిల్ మూలం. కాబట్టి ఇదిగో ఇలాంటి ఒక సంప్రదాయం ఆనాటి నుంచి ఉంది. ఏనాటి నుంచి? పాత నిబంధన కాలం నుంచి ఉంది. అసలు మీరు పస్కా పండుగ ఎందుకు చేయాలి అంటే, మీ తొలిచూలు పిల్లలను నేను విడిపించాను కాబట్టి వారంతా నా వారనుకోవాలి, మీ పండుగ రోజు మీరు ఇలా చేయండి అలా చేయండి అని దేవుడు చెప్పారు. కాబట్టి ఆ తర్వాత కాలంలో ఇంకా చెప్పాలి అంటే, క్రొత్త నిబంధన కాలం వచ్చినా కూడా ఆ పండుగను పురస్కరించుకుని ఎవరో ఒక ఖైదీని విడుదల చేసే సంప్రదాయం కొనసాగుతుంది. కాబట్టి పిలాతు అడిగాడు అనుకుందాం. ఇప్పుడు ఆ పండుగలో ఎవరైనా ఒక వ్యక్తిని విడుదల చేయాలి అంటే, మనకు తెలిసి అంటే అక్కడ రాయబడింది కాదు కానీ మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఆలోచన చేస్తే, పెద్ద ఖైదీ అయి ఉండాలి, అతనిలో మార్పు వచ్చి ఉండాలి. సత్ప్రవర్తన లేకపోతే మళ్ళీ విడిచిపెట్టరు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని బరబ్బా గారిని గురించి ఆలోచన చేస్తే, మామూలుగా అతను భయంకరమైన దొంగ, కానీ
అతనిలో ఎక్కడో చిన్నగా మార్పు ప్రారంభమైందేమో, లేకపోతే మిగిలిన వారందరినీ వదిలిపెట్టి దేవుడు అతనికి విడుదల కలిగే అవకాశం ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఒకవేళ పిలాతు విడిపించినా, ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకున్న యూదులందరూ విడిపించమని అనుకున్నా, అది దేవుని చిత్తం కాకుండా అయితే జరగదు కదా. ఇప్పుడు బరబ్బా విడిపించబడ్డాడు అంటే దేవుని దృష్టిలో అతను నచ్చుండాలి. మొదటి విషయం, మత్తయి సువార్త 27:16. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. మత్తయి గారు ఏమని పరిచయం చేస్తున్నారంటే బరబ్బా గారిని ప్రసిద్ధుడైన ఖైదీ అంటే ఖైదీల్లో కూడా ప్రసిద్ధులు ఉంటారా? ముందు కొంచెం ఆయన గురించి మనం మాట్లాడుకుందాం, బరబ్బా గారిని గురించి. బరబ్బా అనే పేరు బర్ అబ్బా. బర్ అంటే కుమారుడు కదా. సీమోను బర్యోనా అన్నారు, అంటే యోనా కుమారుడు అయిన సీమోను. బర్ అనే పదానికి అర్థం కుమారుడు అని. బర్ అబ్బా, అబ్బా అంటే తండ్రి, అంటే తండ్రి కుమారుడు అనే అర్థంతో కూడిన పేరు ఇతనిది. ఈ బరబ్బా గారు ఒక ప్రసిద్ధుడైన ఖైదీ అట. అంటే అతను చెరసాలకు వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆనాటి ఖైదీలలో లేదా ఆనాడు చెరసాలలో శిక్ష అనుభవిస్తున్న వారిలో ప్రసిద్ధము అంటే అందరికీ తెలియడం, ఉన్నతంగా ఉండడం, అంతేనా? కొన్ని మనం అంటాం, ఇప్పుడు దాన్ని ఏమంటారు, కలంకారీ వస్తువులకు మచిలీపట్నం ఫేమస్, కొండపల్లి బొమ్మలకు కొండపల్లి ప్రసిద్ధి. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రసిద్ధి అంటే దానికి అది వన్నెకెక్కింది. ఆ పేరు చెప్పగానే, కాకినాడ అనగానే కాజా అంటాం కదా. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ఫేమస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇతనేంటంటే ఖైదీలలో ఇతను ఫేమస్ అంటే ఎక్కడ అల్లరి జరిగినా, ఎక్కడ దొంగతనాలు జరిగినా, ఎక్కడ హత్యలు జరిగినా ఎవరు చేసుంటారు అని ప్రజలు అనుకోగానే అందరికీ గుర్తొచ్చే పేరేది బరబ్బా. అంటే ప్రసిద్ధుడంటే అర్థం ఏంటంటే చాలా ఈజీగా దొంగతనాలు చేయగలడు, చాలా ఈజీగా హత్యలు చేయగలడు. వింటున్నారు నా మాట? బరబ్బా ఎలాంటి వాడంటే ఏదో పక్కా స్కెచ్ చేసి గురి తప్పిన దాఖలాలు లేవు. బరబ్బా అనుకుంటే ఈజీగా జస్ట్ ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళి పొడి చేసి చంపేయగలడు అనమాట. అంత ఆరితేరిన వాడు, ప్రజలందరికీ అంత సుపరిచితమైన వాడు. ప్రసిద్ధుడైన ఖైదీ అంటే అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే గొప్పోడని కాదు, గొప్పోడే ఎట్లా, చెడు విషయంలో. ఎలా అండి? దొంగ అనగానే, ఎక్కడ దొంగతనం జరిగింది అనగానే ఆ బరబ్బా తీసుంటాడు, ఇంకెవరుంటారు అనుకునేంత స్థాయికి ఎదిగాడు. హత్యలు జరిగినాయి అనుకోండి, ఎవరు చేసి ఉంటారు ఈ హత్య, ఏమో అనేది ఏమి ఉండదు. అందరు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరి పేరు చెప్తారనమాట? బరబ్బా గారి పేరు చెప్తారనమాట. ఏమని? ఇంకెవరు చేస్తారు ఆయన తప్పితే, అలాంటి అట్లా ఆయనే కానీ అనుకునేంతగా అందరి నోళ్లల్లో నానిన వ్యక్తి ఎవరు అంటే బరబ్బా గారు. అందుకు మత్తయి గారు ఏమని పరిచయం చేస్తున్నాడు అంటే ప్రసిద్ధుడైన ఖైదీ అని పరిచయం చేశారు. అంటే అందరికీ తెలిసిన వ్యక్తి, అన్నిటిలో వేలు పెట్టే వ్యక్తి. మనకు కూడా తెలుసు, కొన్ని గొడవలు జరుగుతున్నప్పుడు ఆ గొడవలు పలానా వాళ్ళు ఉన్నారా అంటాం మనమే, వాళ్ళు ఉన్నారనగానే ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు అంటాం మనమే. అంటే మనకే తెలుసు ఆ పనికి వాళ్ళే ముందుంటారని, చేస్తారని మనకు పరిచయం, మనకు అలవాటు అది. అలాగే ఆనాటి సమాజంలో ఆ ప్రస్తుత కాలంలో ఆనాడున్న కాలంలో హత్యలు జరిగినా, దొంగతనాలు జరిగినా, బందిపోటు దొంగతనం అంటే బందిపోటు అంటే చాలాసార్లు చెప్పాను నేను, బంధించి పొడిచి చంపడం, ఇలాంటి పనులకు ఎవరి పేరు మారుమ్రోగేది అంటే బరబ్బా గారి పేరు అన్నమాట. అంత భయంకరమైన వ్యక్తి అని మత్తయి గారు చెప్పారు. ఈ వ్యక్తిని గురించే మార్కు గారు ఏం చెప్పారో చూద్దాం. మార్కు సువార్త 15:7. మార్కు సువార్త 15 అధికారులను ఎదిరించి, బాగా వినాలి, బరబ్బా గారి లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉన్న బరబ్బా అని ఒక్కడుండెను. ఇక్కడ బరబ్బా గారు కొంతమందితో కలిసి బంధించబడ్డాడు. ఇతనితో పాటు ఉన్నవారు కూడా ఎలాంటి వారట? అధికారులను ఎదిరించే స్వభావం. ఏంటండి? అధికారులను ఎదిరించే స్వభావం. 2 కలహం అంటే గొడవలు, అల్లర్లు. 3 చూడలేదు అందరూ, 3 నరహత్య. బాగా వినాలి, మనందరికీ తెలిసింది. 1 చెప్పాలి, 1
ప్రసిద్ధుడైన ఖైదీ, చెడ్డ విషయాలలో గొప్పవాడు. ఇంతకీ ఆయన చేసింది ఏంటి అంటే, ఒకటి అధికారులను ఎదిరించే స్వభావం, అంటే ఎవరి మాట లెక్క చేయడం అనమాట. జనరల్గా మనకి ఎంత గొంతున్నా మనకన్నా పెద్దవారు అన్నప్పుడు మనం ఆగుతాం కదా వాళ్ళు మాట్లాడేటప్పుడు. కానీ బరబ్బ గారి స్వభావం అది కాదు. ఏంటి కాదు? తనకి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు, ఎలా వస్తే అలా మాట్లాడేస్తాడు, చిన్న పెద్ద ఏమీ చూడడు. అంటే వీళ్ళు పెద్దోళ్ళు కదా అని కూడా ఆలోచించకుండా ఎదిరించే స్వభావం కలిగిన వ్యక్తి. ఇక గొడవలు జరిగాయి అంటే ఆయనే. కలహాలు అంటే ఏంటి? పోట్లాట్లు, అల్లర్లు, గొడవలు, రచ్చరచ్చ. అంటే అక్కడ జరిగిన సన్నివేశం చిన్నదైనా ఎవరక్కడ రండి మన మీదకి అది ఇది అని 10 మందిని పోగేసుకుని గొడవకి వెళ్ళే బ్యాచ్లో లీడర్ ఎవరు? బరబ్బ గారు అనమాట. పెద్దోళ్ళు ఎదిరిచ్చేస్తాడు, అధికారులు ఎదిరిచ్చేస్తాడు, చిన్న పెద్ద చూడడు, చిన్నదానికి కూడా పెద్ద గొడవ చేసి బజార్లంతా అల్లరల్లర చేసేసి జనాలందరినీ గొడవకు పురుకొల్పే వ్యక్తి ఎవరు? బరబ్బ గారు. ఇక 3, గొడవేనా, కొట్టుకోవలసి వస్తే కొట్టేస్తాడు, చంపాల్సి వస్తే చంపేస్తాడు. జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ఆయన ఒక దొంగని మాత్రమే తెలుసు. కానీ ఆయనకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చెప్పాలి. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? చాలా కదా. ఏంటది? పెద్దోళ్ళని ఎదిరిస్తాడు, గొడవలు రేపుతాడు, నరహత్య చేస్తాడు అని మార్కు గారు చెప్తున్నారు. మరి ఇన్ని చేసి దొంగతనం అంటే ఒకటే, వ్యభిచారం అంటే ఒకటే, నరహత్య అంటే ఒకటే, కానీ ఈయనకు అన్నీ ఉన్నాయి. మరి అప్పుడు ప్రసిద్ధుడు ఏమవుతాడు చెప్పండి? ఏ వైపు ఏ రంగాన్ని తీసుకొని అందులో ఆరితేరిన వారు ఎవరనమాట? బరబ్బ గారు అనమాట. అందుకే మార్కు గారు ఆయనకున్న లక్షణాలన్నీ చెప్పారు. మరి లూకా గారు ఏం చెప్పారో చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 19వ వచనం. వీడు అంటే పై వచ్చిన 18వ వచనం చదివితే, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఎవరిని విడుదల చేయమని? బరబ్బాని. అతను ఎలాంటి వారు అని చెప్తుంది 19వ వచనం. వీడు అనగా బరబ్బా పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. మార్కు గారు ఏం చెప్పారో ఈయన కూడా అదే ఇంచుమించు చెప్తున్నారు. ఏమని? అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును. ఈ సందర్భంలో పెద్దవాళ్ళను కూడా ఎదిరించాడు కాబట్టి ఎక్కడికి వచ్చి పడ్డాడు? చెరసాలలోనికి. మరి ఇదే విషయాన్ని యోహాను గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఈయనను గురించి యోహాను గారు ఏం చెప్తున్నారో చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. అయితే వారు వీనిని వద్దు, ఈయన విడుదల చేయొద్దు, యేసుక్రీస్తు వారిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. యోహాన్ గారు ఏమని పరిచయం చేస్తున్నారు? దొంగ అని పరిచయం చేస్తున్నారు. మార్కు గారు లూకా గారు ఏమని పరిచయం చేశారు? అల్లర్లలోను గొడవలలోను నరహత్యలోను ఉండేవాడని పరిచయం చేశారు. మరి మత్తయి గారు ఏం చేశారు? ఇన్నిట్లో ఉన్నాడు కాబట్టి అందరికీ పరిచయమైన వాడు, సుప్రసిద్ధుడు అని చెప్పారు. అర్థమైందండి? ఇప్పుడు ఇంతకీ బరబ్బ గారు చెరసాలకు ఎందుకు వెళ్ళారు? దొంగతనాలు చేశాడు, హత్య చేశాడు, అల్లర్లు రేపాడు, అధికారులను ఎదిరించాడు. ఇన్ని చేసినందుకు గాని ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలలో ఉన్నాడు. ఏమండి, ఏదో ఒక తప్పు చేస్తేనే క్షమించడం కష్టం. మరి ఇన్ని చేయబడిన వ్యక్తికి ఎలా విడుదల వచ్చింది? అంటే మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు వారు జన్మించింది ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి. ఆయన పుట్టిందే అందుకు, ఆయన బ్రతికింది అందుకే, ఆయన జీవిత చరిత్రలో లేక జీవితంలో జరిగిన చర్యలను చూసినా జరిగింది కూడా అదే. వాస్తవంగా ఈ బరబ్బాకి సిలువ మరణం ఉండాలి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి ఆ శిక్ష పడిందో, బాగా వినాలి మీరు బాగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారికి ఇరువైపుల వేయబడిన వారిలోనైనా ఒకడిగా ఉండాలి ఈయన. ఇంకా చెప్పాలి అంటే ఆ ఇరువురు అలాగే ఉంటే మధ్యలో ఈయనన్న ఉండాలి.
నా మాట అర్థమైందా మీకు? ఇద్దరిలో ఒక స్థానమైనా ఉండాలి. అది కూడా కాదంటే అసలు యేసుక్రీస్తు వారు లేరనుకోండి, ఆ సమయంలో, ఆ చాప్టర్లో, ఆ సన్నివేశంలో ఆ మధ్యలో స్థానం ఎవరిది? ఎవరికి ఇవ్వాలి? బరబ్బా గారికే ఇవ్వబడాలి. కానీ ఆయనకు ఆ స్థానం తప్పి ఆ స్థానంలోనికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. విడుదలయ్యేటప్పుడు బరబ్బా గారి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలీదు. అంటే మనం అనుకునేది, మన రాజ్యాంగం ప్రకారం ఆలోచిస్తే ఎంతో కొంత మార్పు వచ్చిందేమో, అందుకే దేవుడు ఆలోచన కలిగించాడేమో అని మనం అనుకుంటున్నాం. అయి ఉండొచ్చు, కాకపోయిండొచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన విడిపించబడ్డాడు, ఆ స్థానంలోనికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు కదా. ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, ఎప్పుడైతే బరబ్బా విడుదల చేయబడి యేసుక్రీస్తు వారు వచ్చారో, బాగా వినండి, ఇక్కడ కొంచెం మనం అనుకుందాం ఏమనంటే, ఆ ఇరువురు దొంగలకు బరబ్బా నాయకుడు అయ్యుంటే, ఎవరికి? ఇరువురు దొంగలకి బరబ్బా నాయకుడు అయ్యుంటే, అయితే ముగ్గురు కలిసి చచ్చిపోతానికి హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే బరబ్బా విడుదల పొందాడో, ఆ చోటులోనికి వచ్చిన వ్యక్తిని చూడగానే ఇలా కోపం వచ్చింది. అర్థమైంది నా మాట మీకు? ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు అసలు వీళ్ళు? నువ్వు గనక ఇక్కడ లేకపోతే మా నాయకుడు ఉండేవాడు, మేము ముగ్గురు హ్యాపీగా చచ్చిపోయేవాళ్ళం. ఎందుకంటే కలిసే చేసాం దొంగతనాలు, కలిసే చేసాం అల్లర్లు, కలిసే చేసాం గొడవలు. మా నాయకుడు అయినా ఎవరైనా మా నాయకుడు. మరి మా నాయకుడు స్థానానికి వచ్చిన నువ్వేం చేయాలి? మాకు న్యాయం చేయాలిగా, చేయలేవద్దా? ఇదిగో అంటే నా అభిప్రాయం ఇస్తామండి, ఇది బహుశా వాళ్ళకున్న అభిప్రాయం చెప్తాను నేను ఇక్కడ. ఏంటో తెలుసా? నీకంటే ఆ పిలాతు బెటరు, నీకంటే ఆ యూదులు బెటరు. ఎందుకు? మనుషులై ఉండి, బాగా వినండి, మనుషులై ఉండి బరబ్బాని విడుదల చేశారు. దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, రాజునని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు మమ్మల్ని ఏం చేయలేకపోతున్నావు. మామూలుగా తన్ని తిట్టే అవకాశం ఉందా? తిట్టొచ్చా? మామూలుగా తిట్టొచ్చా? ఏం చేశారని వాళ్ళకి ఆయనకి ఏ సంబంధం లేదు. కానీ ఎందుకు తిడుతున్నారు అంటే, వాళ్ళ ముందు ఏదో సన్నివేశం జరిగింది. ఏంటబ్బా అంటే, ఇది అయి ఉండొచ్చేమో. ఏమై ఉండొచ్చు? మాతో పాటు శిక్ష పొందాల్సినోడిని అది వాళ్ళే నయం తప్పించారు. కానీ నువ్వు రాజునని చెప్పుకుని, నా తండ్రి వల్ల నాకు అధికారం అంతా ఉందని చెప్పుకుని నిన్నే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, ఇంక మమ్మల్ని ఈ ఆలోచన ఉండే ఆయన నిందించుంటారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు అప్పుడు కూడా ఏమీ అనట్లేదు. ఎందుకని? నేను చేయగలిగినంత వరకు నా వలన ఎవరు రక్షించబడాలనుకుంటే అందరినీ రక్షిస్తా. అక్కడ ఆయనకు అవకాశం వచ్చింది. ఎవరికి? బరబ్బాకి అవకాశం వచ్చింది, విడుదల పొందాడు. మీకు వస్తుందేమో, వెయిట్ చేయొచ్చుగా. అందుకే యేసుక్రీస్తు వారు మనం గమనిస్తాం కదా, తెలియక మాట్లాడుతున్నప్పుడు ఎవరిని ఏమనలా. మనమైనంతే, తెలియక చేసినప్పుడు మనం ఏం అనలేం. ఎందుకంటే మా తెలియదండి కానీ సరిపోన్లే తెలియదంటలే అంటాం. కానీ తెలిసి చేస్తే మాత్రం మనుషులుగా మనకే నచ్చదు. మరి తప్పే చేయని వారు, పాపమే చేయని వారు, వారికి ఇంకా బాధ కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు వారి విషయంలో మౌనంగా ఉన్నారు అంటే, వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ ముందు వాళ్ళ నాయకుడు బరబ్బా విడుదలయ్యాడు, లేకపోతే ఆ లిస్టుకి చెందినవాడే విడుదలయ్యాడు. వీళ్ళకి విడుదల లేదు కాబట్టి మమ్మల్ని విడిపించవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేద్దాం, అసలు బరబ్బా విడుదల అవ్వడానికి కారణం ఏంటి? రక్షించడమే ధ్యేయం అయ్యుంటే మరి వీళ్ళని కూడా రక్షించవచ్చు కదా, వీళ్ళని కూడా విడిపించవచ్చు కదా. నా పక్కన ఎవరు వద్దండి, నా ఒక్కరికి సిలువేయండి అనొచ్చు కదా యేసుక్రీస్తు వారు. వాళ్ళని కూడా విడిపించేయండి అనొచ్చా లేదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారితో పాటు వారికి శిక్ష విధించబడే క్షణం వరకు వారిలో మార్పు రాలేదు. శిక్షకు వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళలో మార్పు రాలే. అందుకే సిలువ వేయబడిన తర్వాత కూడా నిందిస్తున్నారు. కానీ ఇక్కడ మనం అనుకోవడానికి వీలున్న విషయం ఏంటంటే, బహుశా బరబ్బాలో మార్పు వచ్చిందేమో, ఆ మార్పు దేవుని దృష్టికి నచ్చిందేమో, ఇంకొంచెం అవకాశం ఇస్తే బాగుపడతాడు అనుకున్నారేమో. ఎందుకంటే ఇది చేస్తే, మనం ఈ అవకాశం ఇస్తే బాగుపడతారు అనుకున్న వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వీళ్ళు మారరు అనుకున్నప్పుడు శిక్ష విధిస్తాం తప్ప మనమేమి చెయ్యం. అవునా కాదా మీరు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే తీసుకుందాం,
ఎక్కడికో వద్దు, ఆ సందర్భమే తీసుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరికి సిలువేశారు కదా, ఆ ఇద్దరిలో ఒకరు రక్షించబడ్డారా లేదా? అతనికి ఎందుకు వచ్చింది అవకాశం? ఒకరు శిక్షించబడ్డాడా లేదా? అతనికి ఎందుకు వచ్చింది? అతను ఎందుకు ఆ స్థితికి వెళ్ళాడు? అక్కడే మనం ఆలోచన చేస్తే ఎవరిలో అయితే మార్పు వస్తుందో, ఎవరైతే మారడానికి అవకాశం ఉందో వాళ్ళకి అవకాశాలు ఇవ్వబడతాయి. ఆ అవకాశాల లిస్ట్ లేకపోతే సమయం, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న ఎవరికి అవకాశం దక్కదు. శిలల్లా ఉంటారంతే, కఠిన హృదయాలుగా ఉంటారంతే. నా అభిప్రాయం సుమా, అలాని మీరు ఇలాగ ఉందండి అని మీరు అనొద్దు. ఎందుకంటే కొంచెం ఆలోచన చేస్తే ఇలా అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంత భయంకరమైన హంతకుడు, అంత భయంకరమైన అల్లరి చేసినవాడు, అంత భయంకరమైన దొంగతనాలు చేసినవాడు అతనికి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా అతనిలో ఎక్కడో మార్పు వచ్చి ఉండాలి. ఆ మార్పు మనుషులకు కనబడినా కనబడకపోయినా దేవునికి కనబడి ఉండాలి. ఒకవైపు యేసుక్రీస్తు వారి పేరుకు తగిన క్రియ జరగాలి, మరొక వైపు అతనిలోని మార్పుకు తగిన ఫలితము రావాలి. అందుకే బరబ్బకి విడుదల వచ్చింది. మరి వీళ్ళిద్దరిలో ఎందుకు రాలేదండి? ఈ ఇద్దరిలో కూడా అవకాశం, రెండో అవకాశం వచ్చింది. అప్పుడు మరొక వ్యక్తి తన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఒక వ్యక్తి ఆ క్షణంలో కూడా సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. అవునా కదా? ఇద్దరు ముందు తిట్టారా లేదా మనకు తెలిసిన విషయం. ఇద్దరు దొంగలు నిందించారు కదా, వెంటనే ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది, అరే ఈయన ఎందుకు మనం తిడుతున్నాం? ఆయన మనల్ని ఏం అనలేదు కదా, ఆయన మనల్ని దొంగతనం చేయమనలేదు కదా, మనం చేసుకొచ్చిన దొంగతనాలు ఆయన వాటా తీసుకోలేదు కదా, మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు మనం నిందించాలి అని వెంటనే రెండవ వాడిని గద్దించాడు కదా. అప్పుడు రెండవ వాడు ఏం చేయాలి చెప్పండి మీరు? రెండవ వాడు ఏం చేయాలి? అవునంటావేరా, నేను అలా మాట్లాడడం తప్పంటావా? సరే అయిపోయింది, తప్పైపోయింది, నేను కూడా ఇంకా మాట్లాడనులే అనాలి కదా. మామూలుగా అయితే ఏమనాలి? ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది, అరే మనం నేరం చేసిన వాళ్ళం, మనకైతే ఇది తగును, కానీ ఆయన ఏ నేరమో చేయలేదు, ఎందుకు ఆయన అలా అంటావు అన్నాడు కదా. పని అనకుండా ఉంటే అతనికి అర్థం కాలేదు అనుకుందాం. అర్థమైన వ్యక్తి అర్థం కాని వ్యక్తికి చెప్పినప్పుడు అర్థం కాని వ్యక్తి ఏం చేయాలి? ఆలోచించాలి కనీసం. నిజం చెప్పండి, ఒక దొంగలో మార్పు వచ్చి రెండో వ్యక్తిని గద్దించినప్పుడైనా ఆలోచిస్తే ఖచ్చితంగా రెండో వాడు కూడా మారేవాడు, రక్షించబడేవాడు. మరి ఎందుకు అతనికి రక్షణ రాలా? ఎందుకు అతనికి రక్షణ రాలా అంటే ఒక్కటే సింపుల్, ఆ క్షణంలో కూడా అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోవడం చేత కాలేదు అతనికి. అక్కడే ఉన్నాడు, క్రీస్తు పక్కనే ఉన్నాడు, క్రీస్తు మాట్లాడిన మాట ఆ వ్యక్తి కూడా విన్నాడు. అప్పుడు రాకపోయినా తోటి సహోదరుడు చెప్పినప్పుడైనా ఆలోచిస్తే బాగుండేదేమో. అందుకే మనోనేత్రం మూయబడిన తర్వాత అండి, నువ్వు ఎంత గొప్ప గొప్ప సంగతులు చెప్పినా మొక్క కూడా లోపలికి వెళ్దాం. అర్థమైందా? అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి ఈ లోక సంబంధమైన అధికారి ఏం చేస్తాడు? గుడ్డితనం కలుగజేస్తే ఎదురుగా ఉన్న కనబడదు మనకి, అక్కడే ఉంటాం, తడుముకుంటాం. అర్థమైందా? అక్కడే ఉంటాం, తడుముకుంటాం. అవునా? లోతు గారి పీరియడ్ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ ఇంటి వారందరూ వచ్చారు, దేవదూతలు ఆ ఇంటికి వచ్చినప్పుడు తలుపులు తీశాడు ఆయన. ఆయన వెనక్కి లాగేసి దేవదూతలు తలుపులు తీశాయి. కానీ మరి వాళ్ళకి ఏమైనా కనిపించింది? తలుపులు కనపడుతున్నాయా? గుమ్మాలు కనపడుతున్నాయా? ఎందుకని? దారెందుకు కనబడట్లా? మూయబడ్డాయి నేత్రాలు. మనకు కూడా అంతే. అంటే మన ఎగ్జాంపుల్స్ కూడా బయటకు వెళ్ళక్కర్లా, అన్ని సందర్భాలు మనకి ఇందులోనే ఉంటాయి. మన హృదయం కూడా కఠినమైపోయిన తర్వాత ఎంత లోతైన సంగతులు ఇంటర్నేషనల్ స్పీకర్స్ వచ్చి మనకు వాక్యం చెప్పినా ఒక్క ముక్క కూడా లోపలికి వెళ్ళదు, వెళ్ళినా ఉండదు. గట్టు లేదు మన మనస్సుకి. మీరు ఒక పొలాన్ని తీసుకోండి, మీరు పెట్టే నీళ్లు ఆ మడిలో నిలవాలంటే ఏం జరగాలి? గట్టు ఉండాలి. మరి గట్టు లేకపోతే అటు ఇటు ఇటు అటు నీరు వెళ్ళిపోతుంది. ఇక అందులో నువ్వు మేలి రక జాతి విత్తనాలు తెచ్చేసినా నీరు లేదు కాబట్టి, గట్టు లేదు కాబట్టి మొక్క రాదు. అది మంచి విత్తనమే అయి ఉండొచ్చు, ఒరిజినల్ విత్తనం అయి ఉండొచ్చు, అంటే శ్రేష్టమైన విత్తనం అయి ఉండొచ్చు, కానీ ఆ విత్తనం మొలవడానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ లేవు. అంతే ఇది కూడా. మనం ఈరోజు బరబ్బా గారి జీవితాన్ని ఆలోచన చేస్తే
లేదా ఇద్దరు దొంగల సన్నివేశాన్ని మనం ఆలోచన చేస్తే నాకు అనిపించింది, ఎందుకు వీళ్ళు నిందించారు అని ఆలోచించినప్పుడు, ఓకే ఇదే కోవకు చెందినవాడు కదా బరబ్బా, అతను విడిపించబడి వీరు శిక్షించబడుతున్నప్పుడు వీళ్ళకి కొంచెం బాధ కలిగింది, ఉక్రోషం వచ్చింది. అప్పుడు ఏ కారణాలు వెతకం, అసలు ఈయన ఎందుకు తిట్టాలని ఆలోచనప్పుడు రాదు. నీ వల్లే కదా వాడు విడిపించబడ్డాడు, అదేనా? ఇప్పుడు ఆ బాధ ఏంటి? నువ్వే ఈ సీన్లోనికి రాకపోతే మాతో పాటు ఎవరు ఉండాలి? అందుకు ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది? యేసుక్రీస్తు వారి మీద కోపం వచ్చిందండి. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక మాట చెప్తా. యాకోబు గారు లేయ గారిని రాహేలు గారిని 10 రోజుల గ్యాప్తో పెళ్లి చేసుకున్నారు. లేయ గారికి 4 పుట్టారు, రాహేలు గారికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టినప్పుడు రాహేలు గారు చేసిన పని ఏంటి చెప్పాలి? రాహేలు గారు చేసిన పని ఏంటి? అక్క నీకు ఎలా పిల్లలు పుడుతున్నారో కొంచెం నాకు చెప్పవా అందా? అక్క మీద అసూయపడి బావ మీద పోట్లాడుతుంది. అక్క మీద అసూయపడటానికి కారణం ఏంటి అక్కడ చెప్పాలి? పిల్లలకి అందావిడ, అర్థమైందా? అక్క మీద అసూయపడటానికి కారణం ఏంటి? పిల్లలకి అంది అక్కడ. ఇప్పుడు వీళ్ళు యేసుక్రీస్తుని తిట్టడానికి కారణం ఏంటి? బరబ్బా విడుదల చేయబడ్డాడు అక్కడ. ఈయనే సీన్లోనికి రాకపోతే బరబ్బా గారికి విడుదల వచ్చేది కాదు. ఆయన కూడా మాతో పాటు చక్కగా శిక్షను పొందేవాడు. ఇవాళ అతను శిక్షించబడకుండా బయటపడడానికి కారణం ఎవరు? నువ్వు రాబట్టి అతను విడుదల పొందాడు అనుకుంటున్నాడు తప్ప ఏమై ఉంటుంది? నా మాట వినండి. ఎందుకు అతను విడుదల చేయబడ్డాడు, మేమెందుకు శిక్షణ పొందుతున్నామని ఆలోచన రావట్లే. ఇదే స్థితిలో మనం కూడా ఉన్నాం ఈరోజు. ఎవరికైనా దేవుడు అవకాశం ఇస్తే నాకంటే వెనకొచ్చి వాళ్ళు ఎలా అవకాశాన్ని పొందుకున్నారు, వాళ్ళలో దేవునికి నచ్చిందేంటి, నాలో నచ్చింది ఏంటి అని ఆలోచించాం. ఇది నిన్న కాక మొన్న వచ్చాడు, అంత ఇచ్చేస్తాను, తాళం ఆయన చేతికి ఇచ్చేసారు, తాళం ఆమె చేతికి ఇచ్చేసారు అంటామే తప్ప, అరే ఇన్ని రోజులుగా నేను నమ్మకంగా ఉన్నాను కదా, నాకెందుకు ఈ అవకాశం రాలేదని ఆలోచిస్తామా? ఆలోచిస్తే మన లోపాలు మనం సరి చేసుకుంటాం, కానీ మనకు ఆలోచన రాదు. వాళ్ళ విషయం కూడా అదే జరిగింది. కానీ కాస్త ఆలస్యమైన ఒక వ్యక్తికి ఆ మార్పు వచ్చింది. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, బరబ్బా గారిని గురించి, బందిపోటు దొంగ అయిన బరబ్బా గారిని గురించి వ్రాయబడకపోయినా యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన వారిలో ఒకరు విడిపించిన దానిని బట్టి మనం చూస్తే బరబ్బాలో కూడా మార్పు వచ్చి ఉండాలి. అందుకే అతనికి విడుదల లభించింది. అంతే కదా? ఎక్కడైనా మనం చూస్తే చరిత్రలో అదే. మరి మరొక వ్యక్తికి ఎందుకు లభించలేదంటే అతనిలో మార్పు రాలేదు. అంటే ఎక్కడైనా సరే, బాగా వినాలి, ఎక్కడైనా సరే మనము అగ్నిలో నుంచి బయటకు రావాలి అంటే మనలో మార్పు దేవునికి కనబడాలి. దేవుని దృష్టికే కనబడే మార్పు వచ్చే మనుషుల ముందు మనం ఏం సిగ్గుపడం, అవును కదా? ఇప్పుడు నిన్నటి వరకు మన సినిమా పాటలు బాగా పాడేవాళ్ళం అండి, ఇప్పుడు మానేసి దేవుని పాటలు పాడుతున్నాం. మనకి జనరల్ కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నిన్నటి వరకు నేను అలా పాడాను, ఇప్పుడు నేను దేవుని పాటలు పాడితే అందరూ ఏమనుకుంటారు అని కాస్త అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నేను నా ప్రభుని స్తుతిస్తున్నాను, ఎవరేమనుకుంటా నాకేంటి అనిపించింది అనుకో, మనుషులను చూస్తాం, అప్పుడు చూడం. వాళ్ళు ఎన్నన్నా అవునండి నేనటి వరకు నేను అలాంటి దాన్ని, నేను అలాంటి వాడిని, కానీ నేను ఇప్పుడు అలా అనుకోవట్లా. సరే మీరు అనుకుంటారా, అనుకోండి అంటే పట్టించుకునే స్థితిలో అప్పుడు ఉండం, పట్టించుకోం. ఎందుకంటే అవును నేను నిజమే కదా, నాది అదే కదా, నిన్నటి వరకు నేను అదే చేశాను కదా, పోనీ అనుకునే దానిలో కూడా న్యాయం ఉందిగా. నేను ఇవాళ మారిన నా స్థితిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడనే నమ్మికతో దేవుని దృష్టికి కనిపించేలా చేసే వారిదే మార్పు. అంటే ఆ మార్పు ఖచ్చితంగా ఈ ఇద్దరు దొంగల గురించి మనం ఆలోచించినప్పుడు వీరిలో ఒక వ్యక్తి ఆ రోజే యేసుక్రీస్తు వారితో పాటు పరదేశికి వెళ్ళగలిగాడు అంటే అతనిలో వచ్చిన మార్పు. దీన్ని బట్టి మనం ఇప్పుడు బరబ్బా గారి దగ్గరికి వెళ్ళగలిగితే అతనిలో కూడా ఎక్కడో కొంచెం మార్పు వచ్చి ఉండొచ్చు, లేదా మరో మాట చెప్తున్నా, లేదా మారడానికి అవకాశం ఉన్న వ్యక్తి అయినా అయి ఉండాలి. ఇప్పుడు వదిలిపెడితే తప్పకుండా మారతాడు అనే ఆశ ఉన్నా తప్పకుండా దేవుడు అవకాశం ఇస్తారు. కాబట్టి బరబ్బా గారి జీవితాన్ని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం దొంగ అని, కానీ ఒకటి కాదండి, ఆయన చాలా నేరాలు చేశాడు. ముఖ్యంగా బాగా వినండి, ముఖ్యంగా అంటే నాకు అనిపించింది, ఎందుకు అతనిలో పాజిటివ్నెస్ నేను చూస్తున్నాను అంటే, ఆ పట్టణంలో జరిగిన ఒక అల్లరి నిమిత్తం కదా అతని చెరసాలలో వేశారని మనం చదువుకున్నాం లూకాసు వార్తలో. ఆ అల్లరి ఏది అంటే బైబిల్ ఒక సమాధానం చెప్పింది, ఆ అల్లరి ఏదో కూడా చెప్పింది. మనకు తెలుసు లూకాసు వార్త ఈ మధ్య కాలంలోనే హేరోదికి పిలాతు గారికి గొడవకు కారణం ఏంటి అనే ప్రసంగాన్ని మనం చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం, పిలాతు
గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను. ఒకానొక సందర్భంలో పిలాతు గారట గలిలయలోని కొందరి రక్తాన్ని బలి రక్తంతో కలిపేశాడు. ఇది నేరంగా పరిగణించబడింది. దీనికి సంబంధించిన చరిత్ర ఆల్రెడీ నేను మాట్లాడేశాను. హేరోదుకి పిలాతుకి గొడవల కారణం ఏంటి అని ఒక 4-5 ప్రసంగాల ముందే ఉంటుంది, చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే మీకు గతంలోనే మాట్లాడాను నేను. యూదులు విగ్రహారాధన చేయరు. విగ్రహారాధన చేయనప్పుడు యూదులకు యూదయ ప్రాంతానికి రాజు హేరోదు. పిలాతు ఏం చేశాడంటే ధ్వజస్తంభాలను తెచ్చి, వారి దేవతా స్తంభాలను తెచ్చి యెరూషలేములో పెట్టించాడు. ఆ స్తంభాలు తెచ్చాడు అంటే పూజ చేయిస్తాడనే కోపంతో వీళ్ళు అల్లరి రేపారు. ఈ అల్లరి రేపిన కారణంలో కొన్ని హత్యలు జరిగాయి. అప్పుడే ఆ రక్తము బలుల రక్తంతో కలిసింది. అర్థమైందండి? ఆ రక్తం బలుల రక్తంతో కలిసింది కదా. ఖచ్చితంగా పెద్దల ఆలోచన ఏంటంటే, ఇగో ఈ సంఘటన జరిగిన సందర్భంలో అల్లరిలో ప్రధాన కారకుడే బరబ్బా. అర్థమైందా మీ మాట, నా మాట మీకు? పట్టణంలో జరిగిన ఒక సందర్భంలోని అల్లరి అంటే అంత మేజర్ అల్లరని ప్రత్యేకంగా బైబిల్ చెప్పింది ఈ సందర్భంలోనే. కాబట్టి ఈ అల్లరిలో చంపబడ్డారు, గొడవలు జరిగాయి, అల్లర్లు జరిగాయి. కాబట్టి ఈ అల్లరిలో ప్రధాన పాత్ర వహించిన వాడు ఎవరు? బరబ్బా అని మనం అనుకుంటే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించారు. అసలు ఇక్కడ గొడవ కారణం ఏంటి? విగ్రహారాధనకి సంబంధించి కదా. విగ్రహారాధన చేయడానికి ఇష్టపడిన వారు కదా అల్లరి రేపింది. అధికారం చేతిలో ఉందని పిలాతు ఏం చేశాడు? చంపించాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే బరబ్బా ఒక మంచి విషయంలో జరిగిన అల్లరిల్లోనే పాల్గొన్నాడు, కానీ కొంతమందిని చంపడానికి కారణమయ్యాడు. అన్నమాట అర్థమైందా? పని మంచిదే, కానీ జరిగించిన పని మాత్రం మంచిది కాదు. కానీ నేనంటాను, ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన వెంటనే చెరసాలలో బంధించారో అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉండుంటాడేమో. ఏమని? నేను ఎందుకు ఇలా చేశాను? నేను ఎందుకు ఇంత క్రూరంగా ఆలోచించాను? నేను ఎందుకు కొంతమంది ప్రాణాన్ని తీశాను? ఇదొక అల్లరి. రెండు, అసలు అతను మామూలుగానే సహజంగా మనం చదివిన మాట ఏంటి? బందిపోటు దొంగ. వాళ్ళు చేసే పని ఏంటి? మార్గ మధ్యలో కాసి వచ్చేపోయే వారిని బంధించి దోచుకోవడానికి వాళ్ళు సహకరించకపోతే చంపేసేవాడు. అంటే ఎంతో మందిని చంపడం ఒకెత్తు, ప్రత్యేక సన్నివేశంలో మర్డర్ చేయడం ఒకెత్తు. ఏది ఏమైనా మర్డర్లు జరిగిపోయిన తర్వాత అతను ఆలోచించింది ఏంటంటే, నేను ఇంత క్రూరంగా ఎందుకున్నాను, ఒక మనిషిని ఇంత సింపుల్గా ఎలా చంపేయగలుగుతున్నాను అని ఆలోచించుంటాడేమో. నా మాట అర్థమైందా? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇటీవల చనిపోయారు ప్రవీణ్ పగడాల గారు కదా, ఆయన స్టార్టింగ్ అదే పనంట. విపరీతమైన కడప అనుకుంటాయింది, విపరీతమైన కోపం అంట. ఒకసారి వాళ్ళ అన్నయ్య మీదకి ఎవరో ఒకరు కత్తి విసిరారని తెలిసి ఆ వ్యక్తిని ఫ్రెండ్తో కలిపి చిత్త కొట్టేసి ముళ్ళ పొదల్లో పడేశాడంట, చచ్చిపోయాడు అనుకొని. బై లక్ ఏంటంటే అతను బ్రతికాడు, ఈయన కూడా బ్రతికాడు. ఆ తర్వాత అనుకున్నాడట ఈయన, ఏమని? ఏంటి, నేను అసలు మనిషినేనా? కత్తి విసిరినంత మాత్రాన ఒక మనిషిని చంపేంతగా నేను ఎందుకు ఆలోచిస్తున్నాను? నేను మనిషినేనా అని అప్పుడు పుట్టిందంట మనిషిని మనిషిగా ప్రేమించాలి అని ఒక ఆలోచన ఆయనకి. అంటే అలాగే జరగాలని లేదు, కానీ సహజంగానే కొంతమంది వ్యక్తుల్లో, లేకపోతే అలాంటి సన్నివేశాలలో కొంతమంది వెనక్కి తిరిగి ఆలోచిస్తే, నేనేంటి ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది కదా. ఒకవేళ బరబ్బా గారికి కూడా అలాంటి ఆలోచన వచ్చిందేమో. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, విడిపించబడడానికి, విడుదల పొందాడు అంటే ఏదో ఉండాలి. అర్థమవుతుందండి? విడిపించబడాలి అంటే ఏదో ఏ కారణం లేకుండా విడిపించకూడదా అంటే, కారణం లేకుండా విడిపిస్తే మరి రెండో దొంగను కూడా విడిపించాలి. ఆయన విడిపించలేదుగా, మరి ఎందుకు విడిపించలేదు? అవకాశాన్ని వాడుకోవడం అతనికి చేత కాలేదు. అవకాశాన్ని వాడుకోవడం అంటే ఏంటండి? మనస్సులో మార్పును తెచ్చుకోవడమే. అవకాశం అంటే ఏంటి? మారడానికి అవకాశం. ఆ అవకాశం అతను వాడుకోలేదు. కానీ బరబ్బా గారు విడుదల చేయబడ్డారు అంటే ఖచ్చితంగా అతనిలో ఎక్కడో మార్పు వచ్చి ఉంటుంది. అది మనుషులకు కనిపించకపోయి ఉండొచ్చేమో, కానీ దేవునికి కనిపించి ఉండొచ్చు. రెండో విషయం ఏంటి అంటే, ఒకవేళ అతని మనస్సును బట్టి దేవుడు విడిపిస్తే ఇవాళ కాకపోతే రేపైనా మారుతారు అనుకున్నారేమో దేవుడు. కానీ మనకి బైబిల్ గ్రంథంలో
ఆ విడుదల పొందిన తర్వాత అతని జీవితం ఏంటని బైబిల్ చెప్పలేదు మనకి. అతని జీవితం ఏంటనేది బైబిల్ చెప్పలేదు. కానీ చరిత్ర చెప్పిన ఒక సంఘటన మీకు చెప్పి నేను ముగిస్తా. ఈ బరబ్బా గారుని విడుదల చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు మరణించారు కదా. ఆయన మరణం, యేసుక్రీస్తు వారు మరణించే వరకు బరబ్బా గారు ఒకే ఆలోచనలో ఉన్నారట. అది నేను పొందవలసినది, ఆ మరణం నేను పొందవలసినది, నాకు బదులు ఆయన మరణించాడు, నాకు బదులు ఆయన మరణించాడు అని ఒక రకమైన హృదయ పరితాపం పొందాడట ఆయన. మనకు బైబిల్లో లేదు, సమకాలీన గ్రంథాల్లో పెద్దలు చెప్పిన మాట. నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. అది నేను పొందవలసింది, నాకు బదులు నాకు మారుగా ఆయన మరణం పొందుతున్నాడు అని చాలా పశ్చాత్తాపడ్డాడట. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాడట ఈయన, ఆ మానసిక బాధతోటి. కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక చిన్న పల్లెటూరు వెళ్ళిన తర్వాత ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక తల్లికి తలుపు కొట్టి, అమ్మా నాకెవరూ లేరు, ఇక్కడ నేను ఉండడానికి నాకు కొంచెం ఆశ్రయం ఇస్తావా అని అడిగారట ఆయన. ఇది చరిత్రలో ఉన్నది, బైబిల్లో లేదు. మీరు చూపించండి, నేను చెప్పలేను సుమా, వినండి. అంటే ఆ తల్లికి 3 కూతుర్లు, 1 కొడుకట. ఒక్కడే కొడుకు, చిన్నోడట, విధవరాలట ఆవిడ, భర్త చనిపోయాడు. సరే నాయన, నా పిల్లలతో పాటే నువ్వు ఉండు, పర్వాలేదని చెప్పి ఆశ్రయం ఇచ్చి భోజనం పెడుతూ ఉందట. అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత, రోమా ప్రభుత్వ కాలం కదా అప్పుడు, రోమా చక్రవర్తి ఒక పిలుపునిచ్చాడట. ఏమనంటే, ప్రతి ఇంటిలో నుండి ఒక మగపిల్లాడు, ఇంటికి ఒక మగపిల్లాడు చొప్పున రాగి గనుల్లో పనిచేయడానికి రోమా ప్రభుత్వం ఆహ్వానించిందట. పని చేయడానికి కొంతమంది పిల్లల్ని మీ ప్రతి ఇంటిలో నుంచి మగపిల్లల్ని పంపించమని. రాగి గనుల్లో పని చేయడానికి వెళ్ళాలి అంటే వెళ్ళిన వ్యక్తి ఇక తిరిగి రాడు. గనుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పని చేసేటప్పుడు ఆ వేడికి, ఆ పొగకి, ఆ దుమ్ముకి మనుషులంతా పొల్యూట్ అయిపోయి అలాగే క్షీణించిపోయి చనిపోతారు. నిజంగా కూడా జరుగుతుంది. మామూలు బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి కూడా అదే. గతంలో కూడా మీకు చెప్పాను ఒక కలెక్టర్ గురించి, నిజంగా రియల్గా జరిగిన సన్నివేశమే. ఒక కలెక్టరు ఏమీ ధరించుకోకుండా సింపుల్గా వస్తే ఒక స్టూడెంట్ అడిగాడు, మేడం మీరు ఇంత గొప్ప ఆఫీసర్ కదా, ఏం పెట్టుకోలేదేంటి నగలు అని. అప్పుడు ఆవిడ కన్నీటితో చెప్పిన మాట ఏంటి అంటే, వాళ్ళ అమ్మ, తమ్ముళ్ళు, నాన్న అంతా బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళట. వాళ్ళు పనిచేసి ఈమెను చదివించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గనుల్లో పనిచేసిన వాళ్ళందరూ ఆ దుమ్ము వలన రోగగ్రస్తులు అందరూ చనిపోయారట. ఈవిడొక్కతే బ్రతికిందట. ఈమె బ్రతికినంత కాలం నా తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు కష్టపడితేనే నేను ఈ స్థితికి వచ్చాను అనుకుని ఏ రోజు పౌడర్ కూడా రాసుకోలేదు. ఒక ఇంటర్వ్యూలో పబ్లిక్లో ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్నకి, మీరు ఎందుకు పౌడర్ కూడా రాసుకోరు, మీరు ఒంటికి ఏం పెట్టుకోరు, ఎందుకు ఇంత సింపుల్గా మీరు ఎందుకున్నారని అడిగిన ప్రశ్నకి ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, లాస్ట్లో పిలిచి చెప్పిన సమాధానం ఏంటంటే, నా కుటుంబం అంతా నా కొరకు త్యాగం చేస్తే నేను ఆభరణం ఎలా పెట్టుకోను, నేను అందంగా ఎలా తయారవనని అడిగింది ఆవిడ. రియల్గా జరిగిన విషయం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. రోమా ప్రభుత్వ కాలంలో రోమా చక్రవర్తి చేసిన పని ఏంటి అంటే, రాగి గనుల్లో పని చేయడానికి పిలిచాడట ఇంటికి ఒకరు చొప్పున. ఇప్పుడు ఆ ఇంటిలో ఉన్న మగపిల్లాడు ఆ పనికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, నాకు 3 కూతుర్లే, ఉన్నది ఒకే ఒక్క కొడుకు, వీడు గనక ఇప్పుడు ఆ గనుల్లో పని చేయడానికి వెళ్తే ఇక తిరిగి రాడు, నాకున్న ఒక్క కొడుకు నేను పోగొట్టుకోవాలని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే, ఆ తల్లిని ఓదార్చి, అమ్మ నన్ను చేరదీసి నాకు భోజనం పెట్టావు కదా, నన్ను పెద్ద కొడుకు అనుకో, నేను నీ కుమారునికి బదులుగా ఆ పనికి నేను వెళ్తాను అని చెప్పాడట. ఎందుకు నాయన నువ్వెందుకు అంత నిర్ణయం తీసుకుంటున్నావు అంటే, నాకు బదులు అక్కడ సిలువలో యేసుక్రీస్తు మరణించాడు కదా, ఇప్పుడు నీ కుమారునికి బదులు నేను మరణించడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పాడట. ఇది జరిగిందో లేదో మనకు తెలియదు, పెద్దలు చెప్పే మాట. కానీ నిజంగా అవ్వడానికి అవకాశం ఉంది కదా. ఎందుకంటే తనకు గొప్ప భయంకరమైన మరణం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరొకరి చావుకి అడ్డుపడడంలో పెద్ద ఆశ్చర్యమేమి అనిపించదు. నా విషయంలో ఆయన అంత త్యాగం చేసినప్పుడు నేను చేయడంలో పెద్ద ఏముంది అనిపిస్తుంది కదా. అలా చేసినట్లుగా చెప్తూ ఉంటారు ప్రియులారా. అందుకే బరబ్బా గారు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది బైబిల్ చెప్పలేదులే. కానీ చాలా వరకు ఆలోచిస్తే నిజమైన పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇలాగే ఆలోచిస్తారు. అంతేగాని నేను విడిపించమన్నానా ఏంటి, ఉంటే నేనే శిక్ష అనుభవించేవాడిని, ఆ మెస్సీ వస్తే నేను విడిపించమని నేను ఏమైనా అడిగానా అని అడ్డంగా వాదించే వాళ్ళ గురించి మనం మాట్లాడలేంలే. కానీ నిజంగా తప్పించబడితే దేవుడు నన్ను ఎందుకు తప్పించాడు, నాకు ఎందుకు అవకాశం ఇచ్చారు అని ఆలోచించేవారు మాత్రం తప్పకుండా ఇలాగే ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన వారు యేసుక్రీస్తు వారిని ఎందుకు నిందించారు అంటే, ఒక రీజన్ ఏంటి అంటే, బరబ్బా విడుదల చేయబడడము వారికి కొంచెం
ఇబ్బంది కలిగించి నిందించి ఉండుండొచ్చు. ఇక 2, బరబ్బా గారు ఎందుకు విడుదల చేయబడ్డారు అంటే ఖచ్చితంగా అతనిలోని మార్పు, అతనిలోని పశ్చాత్తాపం దేవునికి కనిపించి ఉండొచ్చు. లేకపోతే ఇతన్ని విడిపిస్తే ఇతను ఉపయోగపడతాడు సమాజానికి అనుకున్న విడుదల కలుగుతుంది. అంతే కదా పౌలు గారి జీవితంలో జరిగింది. అదేనా? మనకు బైబిలే ఆధారం. భయంకరమైన హంతకుడు ఎవరు? పౌలు గారు. పౌలు గారు హంతకుడు కాదా? స్టెఫెన్ గారి చావుకు కారణమయ్యాడంటే ఆయన ఎవరు? ఆయనే చెప్పిన మాట. హింసకుడును, దూషకుడును, హానికరుడును అంటూనే నీతిమంతులైన వారి చావుకి నేను కారణమయ్యానని ఆయనే స్వయంగా చెప్పుకున్న మాట స్టెఫెన్ గారి విషయంలోనే. మరి ఆయన హంతకుడిగా, మరి ఆయనకెందుకు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు? ఆయన ఎందుకు విడిపించారంటే తర్వాత చాలా మంది హంతకులను ఆయన రక్షిస్తాడు కాబట్టి. అర్థమైందండి? 1 అతనిలోని మార్పు, లేదా 2 భవిష్యత్తులో అతనిలో జరిగించవలసిన కార్యక్రమాలు చాలా ఉండుంటాయి. ఏది ఏమైనా బరబ్బా గారు విడుదల చేయబడ్డారు అంటే దేవుని మనస్సుకు ఆయన నచ్చాడు.